ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన అభివృద్ధి ప్రదాత పరసాధకుడా, వైతాళికుడా, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మత్స్యకార సేవలో మత్స్యకారులకు అండగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాని నడుపుతున్న మన డైనమిక్ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ సీఎం. అందరూ థ్యాంక్ యూ సార్. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం అనే భాష్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దార్శనికుడు మన ప్రాంతానికి విచ్చేసిన శుభ సందర్భంలో అందరికీ ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని స్వాగతోపన్యాసంతో నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు వారి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరి మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. లీన్ పీరియడ్ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మంది మత్స్యకారులకు మొత్తం 261.5 కోట్ల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23.2 కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, విజన్, పరిశ్రమలు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వల్ల నెల్లూరు జిల్లాకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకో నిదర్శన గతంలో ఉన్న పరిశ్రమలకు అదనంగా గత 50 రోజుల్లోనే అంటే వింజమూరు పర్యటన తర్వాత జిల్లాలో 7 ప్రధాన పరిశ్రమలు గ్రౌండ్ దశగా చేరుకున్నాయి. శ్యామ్ మెటాలిక్స్, అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ పార్క్, అపోలో టైర్స్, విశాఖ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు జిల్లాలో పెట్టుబడులకి పడుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సుమారు 75,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి సమీపం ప్రాంతంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో 20,000 కోట్లతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఆధ్వర్యంలో 96,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే ఇండోసోల్ సంస్థ ద్వారా 69,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గదర్తి ఎయిర్పోర్ట్కు ₹1,000 కోట్లు పెట్టుబడితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 1,17,000 మందికి ఉద్యోగోపాధ్యాయుల అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాము.
రామాయపట్నం పోర్ట్ బీపీసీఎల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని సుమారు 25,000 ఎకరాలు ఈ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు, 10,000 కుటుంబాలకి నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక యువత, జనాది గిరిజనులు మరియు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. పోర్ట్ పరిసర గ్రామంలో రోడ్, పరిశ్రమలు, నివాసులు మరియు ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కు ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇందుకు మా జిల్లా ప్రజల తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కావ్యకృష్ణారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. అభివృద్ధి ప్రదాత, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న ధీరోదాత్త, ఆంధ్ర రాష్ట్ర పాలిట ప్రజల పాలిట దైవం, కలియుగానికి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కలియుగ దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 1987వ సంవత్సరంలో మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు నడియాడినటువంటి తుమ్మలపేట ప్రాంతానికి ఈ రోజున ఇప్పటి దైవం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుతున్న దేవుడు, మన అందరికీ ఇష్టడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సీఎం గారు. మీరు మా కావలికి వచ్చి మా మత్స్యకారులకు సేవలో వాళ్ళకి ఇస్తున్నటువంటి వృత్తిని అందించేదానికి ఇక్కడికి విచ్చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తూ, మా కావలికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ, మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి వేళ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని స్థాపించి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని, మా ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని అందించినటువంటి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మత్స్యకార భరోసా కింద 131,000 మంది మత్స్యకార సోదరులకి 262 కోట్ల రూపాయలు అందించేదానికి మా తుమ్మలపేటకు విచ్చేసి మా మత్స్యకారుల్ని ఆనందింపజేశారు. మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా సేవ అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎక్కడో కూర్చొని చేయటం కాదు, ప్రజల ముందుకొచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అంటే బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఏ నాయకుడు లేని విధంగా మీరు నవ యువకుడై 25 సంవత్సరాల యువకులలాగా ప్రవర్తిస్తూ ఈరోజు ప్రజల కోసం తపన పడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అవ్వ తాతలు, వికలాంగులు అందరికీ ఈరోజు దేవుడయ్యారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన దేవుడికి దండం పెడుతున్నారో తెలియదు, కానీ నిరంతరం ఎవ్రీ డే 1వ తేదీ వస్తుందంటే మీకోసం అందరూ దీవిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని, మీ నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ బతకాలని నిరంతరం కూడా మా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు కోరుతున్నారు. అందుకోసం మీరు అందరూ చల్లగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఏ రైతైతే కష్టాన్ని నమ్ముకున్నాడో, ఎండనక వాననక పొలం గట్టుల మీద తిరిగి పంటలు పండించి అన్నదానకు కొదవలేని విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దాతలైనటువంటి అన్నదాతలకు అండగా ఉండి సంవత్సరానికి 3 సార్లు మీరు అన్నదాతలకి సుఖీభవ రూపంలో మీరు ఇస్తున్న దాతృత్వానికి శిరస్సు వంచి మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ అధ్యక్షుడా. అదేవిధంగా ఈ రోజున ఎక్కడైతే మహిళలు ఉన్నారో, ఎక్కడ ఇల్లు బాగుందంటే ఆ ఇంటి ఇళ్లను చూడాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో
262 2.63 crores మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మీకు? మీరు చల్లగా ఉండాలని కొనియాడటం తప్ప. ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఆంధ్రుడిగా పుట్టడం అదృష్టం, తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎందుకంటే మీ నాయకత్వంలో ఉండటం మా అందరి అదృష్టం. తల్లిదండ్రులు జన్మనిస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి అందరూ కూడా సుఖీభవగా జీవించేదానికి జన్మకి మీరు కారకులయ్యారు. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందుకే మా ప్రాంత అభివృద్ధి కోసం మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా తుమ్మలపేట పంచాయతీ 6 పంచాయతీలు ఉన్నాయి సార్. నాకు 6 పంచాయతీల్లో మత్స్యకారు సోదరులు 26,000 ఓట్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో 34 హ్యామ్లెట్లు ఉన్నాయి సార్. ఈ 34 హ్యామ్లెట్లు మీ దాతృత్వంలో, మీ హయాంలో, మీరిచ్చిన కాలనీలలో బకింగ్హామ్ కాలనీ దాటి ఈరోజు పర్వట వైపు వచ్చి సుఖంగా జీవిస్తున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంతటి సునామాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా మా మత్స్యకారులకు ఎటువంటి డోకా లేకుండా ఈరోజు మీరు ఇల్లులు కట్టించి అందరినీ ఆనందింపజేశారు. కాబట్టే ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కూడా సముద్రానికి పోయి వేట ఆడటానికి, వాళ్ళ కాలనీ నుంచి నేరుగా సముద్రం దగ్గరికి పోవటానికి ప్రతి ఒక్క హ్యామ్లెట్కి ఒక మట్టి రోడ్డు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. 24 గ్రామాలు ఉన్నాయి మత్స్యకారు సోదరులారా, మన 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాలు సముద్రానికి వేటకు పోయేటప్పుడు రేతులు కానీ పొగులు కానీ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి హ్యామ్లెట్ నుంచి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లే ఉంది సార్. ఆ విధంగా 24 గ్రామాలకి మీరు మట్టి రోడ్లు ఇస్తే మొత్తం కూడా 6,19,00,000 ఖర్చు అవుతుంది సార్. ఇది చేసి మా మత్స్యకారులకి వెలుగులు నింపాలని, రేత్రి సముద్రం నుంచి ఒడ్డుకు వస్తే ఎటు నడవాలో తెలియనటువంటి పాములు, తేళ్లు కుట్టే పరిస్థితి ఉంది సార్. కాబట్టి మాకు మా మత్స్యకారుల సోదరులు సముద్రం దగ్గరకు పోవడానికి మట్టి రోడ్ల కింద 6,19,00,000 ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సముద్రానికి మా మత్స్యకారు జీవించే కాలనీలకి మధ్య బకింగ్హామ్ కెనాల్ ఉంది సార్. 1994లో మీతో సాస్ట్ అయినటువంటి ఆక్వా రంగం విప్లవం ఈ రోజు ఇంత ఒడ్డు ఇంత అన్నట్టుగా ఈరోజు మా మత్స్యకారుల సోదరులు అందరూ కూడా ఆక్వా మీద కూడా ఈరోజు పెట్టుబడులు పెట్టి సుఖంగా మీ వల్ల దయ వల్ల జీవిస్తున్నారు. నిన్నటి రోజున మీరిచ్చిన 1.5 రూపాయతో ఈరోజు మా మత్స్యకారులు ఎక్కడ లేని పొలాలన్నీ ఈరోజు అన్ని ఆక్వా రంగానికి మారిపోయారు సార్. ఈరోజు మంచి రేటు ఉంది, మంచి పంటలు పడుతున్నాయి. రాజు మంచివాడైతే ఆ దేశం బాగుంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మీ దయ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఈ అన్నపూర్ణ కొదవ లేకుండా తయారైంది. మీరు నడియాడితే వర్షం, మీరు వస్తున్నారంటే వర్షం. ఈరోజు నిండు కొండల్లాగా ఇంతటి ఎండలో కూడా ఈరోజు సోమశిల మొదలుకొని, కండలేరు మొదలుకొని, మా ప్రాంతంలో ఉన్న చెరువులు మొదలుకొని ఈరోజు కూడా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయంటే మీ దయ వల్లే. ఈరోజు వరుణు దేవుడు కూడా మీ ప్రకృతి ముందు, మీ కష్టం ముందు దాసోహమై వర్షాలు కురిపిస్తున్నాడు సార్. అందుకోసమే మా మత్స్యకారుల కోసం ఆ బకింగ్హామ్ కెనాల్ అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం సార్. 6,20,00,000 ఖర్చు అవుతుంది సార్. 6,20,00,000 ఖర్చు పెడితే మా మత్స్యకారు సోదరులు ఆక్వా రంగానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోయి ఇంకా బాగా పంటలు పండి ల్యాండ్ పొల్యూషన్ కాకుండా, తెప్పలు తుఫాన్లప్పుడు సముద్రంలో కొట్టుకోపోకుండా బకింగ్హామ్ కెనాల్లో ఆ తెప్పలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దయించి మాకు ఆ బకింగ్హామ్ కెనాల్ డీసిల్టింగ్ చేయడానికి 6,20,00,000 రూపాయలు స్మాల్ అమౌంట్ సార్ మాకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఈరోజు సార్ మీ దయ వల్ల మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 79 సంవత్సరాల చరిత్రలో 65 సంవత్సరాల కావలి ఆ నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అంటే జరిగితే అది మీ వల్లే జరిగింది సార్. ఈ రోజున వ్యవసాయానికి ఎక్కడా కొదవ లేకుండా మా నియోజకవర్గం ఉంది సార్. మీ దయ వల్ల మా యువతకు ఉపాధి కల్పన కోసం మాకు బీపీసీఎల్ని గిఫ్ట్గా ఇచ్చారు సార్ మీరు. మీ దయ వల్ల ఈ రోజున
మా నియోజకవర్గంలో 5,000 ఎకరాలను మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకొచ్చారు సార్. ఆక్వా రంగంలో లో వోల్టేజ్ కారణాల వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది సార్. కాబట్టి మాకు 123 kV ఒక సబ్స్టేషన్ని మా మత్స్యకార గ్రామాలకు ఇస్తే ఆక్వా రంగంలో మా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. ఈ మూడింటి నాకు సాయం చేసి మా ప్రాంతాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కావలి కనకపట్నం కావాలని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పాడు సార్. కావలి కనకపట్నం అవుతుందని. అది దానికి నాంది పలికిన మహానుభావుడు. అందరూ చేతులెత్తి నమస్కరించాలి ఆ మహానుభావుడు. ఆయన లేకపోతే మనం లేమో. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ అభివృద్ధి అంటే మన సారు. అందుకోసమే మా ప్రాంతంలో తమరు ముఖ్యమంత్రిగా 2019 ముందు ఉన్న టైంలో మా నీటి సంఘాలకు సంబంధించినటువంటి కొండేపు డ్రైన్ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయింది సార్. రాక్షస పాలన వచ్చింది, రాక్షసుడు వచ్చాడు, దాన్ని నిర్వీర్యం చేశాడు సార్. అది రద్దు అయిపోయింది సార్. తమరు మీ సువర్ణమైన అక్షరాలతో ఒక్క సంతకంతో మా రైతులకి డ్రైనేజ్ వ్యర్థ అభివృద్ధి చెందుతుంది సార్. తప్పకుండా మా కొండేపు డ్రైన్కి నిధులిచ్చి రైతాంగం దాదాపు 12,000 ఎకరాలు 2 నెలల పాటు నీళ్ళల్లో మునిగిపోతుంది సార్. ఆ మునకను గుర్తించిన ధీరోదాతుడు సార్ మీరు. అందుకోసమే ఆ కొండేపు ట్రైన్ మళ్ళా రీషెడ్యూల్ చేసి దాన్ని శాంక్షన్ చేసి మా రైతులకు అండగా ఉండాలని తమని సవినయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.